ever factory outlet Mukunda Jewelry's grand opening December 14న హన్మకొండలో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. కానీ అలాంటి ఉల్లిని మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వాడం. మళ్ళీ నాకు అనిపించింది ఈ ఉల్లి వేరు అది వేరు కదా కదండి. వెల్లుల్లి అయిండొచ్చేమో ఆ తల్లి కూడా చేయదు అనే సామెత అనిపిస్తుంది. ఏంటండి అసలు దీనికి? ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండూ కూడా జయ, రెండూను ఆరోగ్యానికి మంచిది. తల్లి కూడా చేయదు అంటే అదేమన్నా మనకు వచ్చి అన్నం వండి పెడుతుందనే కాదుగా, సాధారణంగా చెప్తారు. ఇది వైద్యంగా పడితే మంచిది. ఉపయోగం అంటే మనం ఉపయోగిస్తే వైద్యంగా అప్పుడప్పుడు అతి వేడి చేసినప్పుడు ఉల్లిపాయ మంచిది. అమ్మ చన్నీళ్ళు స్నానం చేస్తుంది, మంచినీళ్ళు ఇస్తుంది, కుండలో నీళ్ళు ఇస్తుంది, నీళ్ళతో మొహం గడిగిస్తుంది. తర్వాత ఏం చేస్తే పంచదార నీళ్ళలో కల్పిస్తుంది వేడి తగ్గడానికి పిల్లడికి. అదే ఉల్లిపాయ కనుక తినిపిస్తే అమ్మ చెప్పిన చిట్కాల లోపల ఇది పనిచేస్తుంది. అవును. అలాంటి విషయాల్లో చెప్పేటప్పుడు ఏదో మాట దీనికి సాక్ష్యానికి చెప్పినట్టుగా చెప్పారు తప్పిస్తే అది చాలా అద్భుతమైంది. దాన్ని నిరంతరము వాడండి అని కాదు, అవసరమైనప్పుడు వాడండి, దాన్ని వైద్యంగా వాడుకోండి అని. ఉల్లి వెల్లుల్లి కూడా ఇది మనం నిత్యం వాడడం ఇప్పుడు మొదలు పెట్టుకున్నాం. రెండును ఉల్లిపాయ వాడడం అంటే ఏదో ఒక విషయంలో కాకుండా అన్నిట్లలో ఉల్లిపాయ, పప్పులో ఉల్లిపాయ, చారులో ఉల్లిపాయ, పసుపులో పులుసులో ఉల్లిపాయ, పెరుగు పచ్చడిలో ఉల్లిపాయ. అన్ని ఉల్లిపాయలు తరగంతే కూర అవ్వదు. అవును. ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయ చిత్తకొట్టి వేసుకోవాలి. ఈ వాసనతో ఇదే తిండి ఇది కాంతి తిండి కాదు లాంటి భావాల్లోకి వచ్చాం. ఈ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే పాయింట్ ఏనాటిది? ఉల్లిని అప్పుడప్పుడు వాడుకునేటప్పుడు. అది నిత్య ఆహార వస్తువుగా లేవు ఇది వరకు. ఎక్కడ దాకా ఎందుకు చేయాలి నేను చెప్తానా. మా ఇంట్లో నాకు ఉల్లిపాయ మొహమే తెలీదు. నేను ఇప్పుడు అప్పుడప్పుడు వాడతా. ఉల్లిపాయలు చాలా ఖరీదైన చూడు, 100-150 అయింది. అప్పుడు నేను ఒక్క ఉల్లిపాయ కూడా కొనలేదమ్మా. ఉల్లిపాయలు లేకుండా మేము బ్రహ్మాండంగా వంటలు చేసుకుని తిన్నా. మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అప్పుడు వండేసుకున్నాం. నాకు ఉల్లిపాయ ఎక్కర్లా. అదే ఉంటే వాడతాను, లేకున్నా పర్వాలేదు. నాలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. మీరు కూడా ఇది వరకు అలాగే ఉండేవాళ్ళు, ఏదో ఒక కొన్నిట్లలో వాడేవాళ్ళు. అప్పుడు మిగిలిన వాటాల్లో తక్కువ ఉండేది. ఇప్పుడు క్రమంగా ఏమైంది? ఇది వరకు బతకడం కోసం తింటే ఇప్పుడు తినడం కోసమే జీవిస్తున్నాం మనం. అద్భుతమైన రుచిగా అదేమిటోగా ప్రతిరోజు అలాగేగా ఉంటే కానీ కుదరదనే ఫీలింగ్స్లోకి వచ్చేసాం. అంచేత ఇప్పుడు దీన్ని ప్రసాదంలోకి ఎందుకు వాడము అనేది నీ ప్రశ్న. అవునండి. ఇది వరకు అది రేర్గా వాడుకునే వస్తువు. పైగా ఉల్లిపాయకి ఒక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఉల్లులకి నకలంజం భక్షయేత్ కలంజం కామవర్ధనం అని ఒక వాక్యం నేను చదువుకునేటప్పుడు ఏ పాఠంలోనో గుర్తులేదు, ఇది వచ్చింది. అంటే ఏంటి? కలంజం అంటే ఉల్లిపాయ. కలంజం తినద్దు, ఉల్లిపాయ తినకూడదు. ఉల్లిపాయ తింటే కోరికలు పెరుగుతాయి దానివల్ల. ఇప్పుడు మనం ఒక పూజ ఏదో చేస్తాం, దానికి కొన్ని నియమాలు పాటిస్తాం. నీకు కోరికలు ఫిజికల్ థింగ్స్ ఎక్కువైపోతే కష్టం కదా, పనికిరాదు. పైగా అది వర్జ్య పదార్థాల్లో ఉల్లిపాయలు ఉన్నాయి. మనకు శాస్త్రం చెప్పిన వర్జనీయ పదార్థాల్లో ఉల్లి వెల్లుల్లి ఉన్నాయి. మరి వాటిని భగవంత్ సేవకి ఎట్లా ఉపయోగిస్తాము? పనికిరాదు కదా. నీకు ఏ కూరైనా తరుగుతుంటే వాసన వస్తుందా జయ? చెప్పు. తిన్నాక ఆ వాసన రెసిడ్యూ మిగులుతుందా? ఒక ఉల్లిపాయలో వెల్లుల్లిపాయలో మిగులుతాయి, అవునా కాదా? అందుకని వాటిని తీసేశారు. అవి ప్రసాదాల్లో వాడం, నైవేద్యాలకి పనికిరాదు. ఏదైనా మనం ఒక పూజ, ఒక ధర్మకార్యం, ఒక యజ్ఞం, హోమం, క్రతువు చేసేటప్పుడు అవి తినకూడదు. వర్జ్య పదార్థాల్లో ఉన్న వాటిని వాడకూడదు. ఇది నియమంగా చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏ నియమాలు లేవు. రోజు ఇది మేము చెప్పాక నెలకోసారి 2 నెలలకోసారి ఉల్లిపాయ వాడుకునే వాళ్ళు ఇప్పుడు రోజు వాడి ఉల్లిపాయ లేని పదార్థం లేకుండా అయింది మన జీవితం. అవునండి. రసం లేదు, పచ్చడి లేదు, అసలు ప్రతి దాంట్లో మీరు అన్నట్లు ఉల్లిపాయ వేయటమే ప్రతి దాంట్లోనూ కూడా. నేనే కొన్ని కిచెన్లో ఏమైనా ఐటమ్స్ చేస్తుంటే చాలామంది మెసేజ్ పెడుతుంటారు, మీరు కూడా ఉల్లి వెల్లుల్లి వాడతారా? ఇంత వాడకుండా చేయలేరా? తక్కువ కదా రమ్మగారు. నేనే చాలా తక్కువ. నేను మామూలుగా కూడా ఏదైనా పులుసులో వేయదలుచుకుంటే 5-6 ఉల్లిపాయలు వేయను. నేను ఎంత సభాముఖంగా ఇంత క్లియర్గా కెమెరా ముందు చెప్తున్నానా? ఒక్క ఉల్లిపాయ చాలు నాకు సాంబార్లో. వేయదలుచుకుంటే. అదే వేయదలుచుకోకపోతే అసలు ఉల్లిపాయ లేకుండానే మా పులుసులు ఉంటాయి 90%. కూరలు కానీ పచ్చళ్ళు కానీ, పచ్చళ్ళు పప్పుల్లో అసలు ప్రసక్తే లేదు, ఉల్లిపాయ ప్రసక్తే లేదు మాకు. వెల్లుల్లి ఆవకాయ
ఎక్కడో తింటే చాలా బాగుంది, నచ్చింది వాసన, ఒక్క పూట. నేను ఇంత జాడీడు ఆవకాయ పెడితే అంత బాటిల్లో కాసిన వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా పెడతా. ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు ఆసక్తిగా ఉంటే, బాగా చలికాలంలో నాకు పీరియడ్ ముందు కూడా ఫుడ్ అర్జీ వస్తుందని చెప్తుంటాను నేను, చెప్పేదాన్ని ఇదివరకు. అలాంటప్పుడు తినడానికి అంత అన్నం తినేందుకు ఇంతే బాటిల్ చేయాలి. తేనె సీసాలు ఉంటాయా, ఆ సీసాలో వేస్తా. జాడీ పెద్దది మాది, పెద్దంటే ఇప్పుడు 2 kgs బాటిల్స్లో పచ్చడి పెడితే ఒక 1/2 kg బాటిల్లో ఆ వెల్లుల్లి ఆవకాయ ఉంటుంది. మన ఏమంటారు, ఎర్ర పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అదే మన కొరివి కారం, దాన్ని ఏమన్నారు, పండు మిరపకాయలు, దాంట్లో వెల్లుల్లిపాయలు వేయం. ఆవకాయలో ఇంకా ఏ పచ్చళ్ళలోనూ మాకు వెల్లుల్లి తాలింపులు ఉండవు. టమాటాల్లో కానీ, నిమ్మకాయలో కానీ, దెబ్బకాయలో కానీ, చింతకాయ, ఉసిరికాయ, ఎక్కడ వెల్లుల్లిపాయ వేయనే ఉండవు, చెయ్యం, అక్కర్లేదు. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది, మనం ఎక్కువగా తింటున్నాం కాబట్టి. కొన్నాళ్ళకి పిజ్జా బర్గర్ కూడా దేవుడికి పెడతామంటారు. మనం అవే తింటాం, అదే కదా మన ప్రధాన ఆహారం. అదే ఎందుకు ఇప్పుడు మనం ఉన్నామా, మనం ఎప్పుడైనా చపాతీలు చేసి దేవుడికి నివేదన పెడతామా అజయ? పెట్టుగారు అసలు. సాయిబాబాకి పెట్టమని చెప్తారు, ఎందుకంటే ఆయన మరాఠీ ప్రాంతపు దేవుడు కాబట్టి, దైవం అక్కడ ఆ ప్రాంతంలో కాబట్టి పూరీలు కూర అలాంటివి బాబాగారి భోజనాల్లో పెడతారు. మన ఆహారంలో మన దేవుళ్ళకి ఎప్పుడైనా చపాతీలు పూరీలు నివేదన పెడతామా? లేదు లేదు. పాలపూరీలోనే పెడతారా? పాలపూరీలతో పాటు ఇంకో పదార్థం ఉంటుంది. అవునవును, అది దసరాలో పాలపూరీలు చేసి పెడతాం. ఇంకా అన్నము పులిహోర అవి చేసి దాంతో పాటు పాలపూరీలు ఇది కూడా పెడతాం. అంతేగాని మన నైవేద్యం ఏ దేవాలయంలో మన వైపు అవి పెడతాం? ఎక్కడా లేదు. మనం ఏది నిత్యం తింటామో, మన ప్రాంతపు ఆహారం ఏదో అది పెట్టి, మన ప్రాంతంలో ఏది వర్జనీయమో అది పెట్టము, అంతే. ఇది లెక్క. మనం దేవాలయాల్లో పాటించే విధే ఇంట్లో పాటిస్తాం. ఎప్పుడు బిర్యానీలు బగారా రైస్లు దేవుడికి పెట్టం, మనం ఎక్కడా లేదు, పెట్టాం. పులిహోర దద్దోజనము అవి పెట్టుకుంటాం. మన పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తగ్గించండి. అవి లేనిదే తినలేమనే భావనలోకి వెళ్ళకండి. ఉన్నప్పుడు తిన్నాం, లేనప్పుడు తినాం. మీరు అన్నట్లు వాడకం ఎక్కువ అవ్వటం వల్ల ప్రశ్నలు వస్తున్నాయి, అంతే. లేకపోతే అసలు ఉల్లి తినొచ్చా, ఉల్లిని వాడచ్చా అనే ప్రశ్నే లేదు కదా. లేదు కదా. ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు కూడా, ఇప్పుడు శ్యామలా నవరాత్రులు, ఇప్పుడు ఉల్లిపాయలు వాడచ్చా, వెల్లుల్లిపాయలు వాడచ్చా అడుగుతున్నారా? అడుగుతారు. ఇంట్లో ఒకరు పూజ చేస్తే మిగతా వాళ్ళు తినచ్చా, ఇంట్లో వండచ్చా, అవన్నీ ఎవరి వారి విజ్ఞతను బట్టి చేసుకోవాలమ్మా. అలాంటివన్నీ మీకు అది తప్పేమోనన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రశ్నిస్తారు. అలాంటప్పుడు చేసుకోవద్దు. అవుననిపించుకుందామని చూడొద్దు దయచేసి, అది పొరపాటు. ఎప్పుడు చెప్తారు ఈ ప్రశ్న, ఈ మాట మాత్రం మీరు. అవుననిపించుకో, ఎందుకు నాతోనో ఇంకో పెద్ద భర్తతో ఎందుకు అవుననిపించుకోవాలి? కాదని మీకు లోపల ఉన్నప్పుడు, కాదు అని అన్నప్పుడే కదా ప్రశ్న వస్తుంది అంటారా? అంతే. నీకు ఇది తప్పేమో అనిపిస్తోంది, నీకు తప్పైతే చెయ్యొద్దమ్మా. తప్పని మీకు ముందు మిమ్మల్ని వినండి. మీ లోపల ఒక ప్రచోదనం వస్తోంది, తప్పేమో అనిపిస్తోంది. ఏం కాదులేని ఎవరితోటైనా అనిపించుకోవాలని చూడొద్దు. తప్పు అనిపిస్తే చేయబోకండి. ఒకవేళ మీరు ఇలా అన్నారు, మీ ఇంటిల్లి పాది మిమ్మల్ని వ్యతిరేకించారు, అప్పుడు వాళ్ళలో ఎవరిదైనా మీ వరకు మీరు పాటించుకోండి. అది మిగిలిన వాళ్ళని బలవంత పెట్టకండి, సరిపోతుంది కదా. రైట్. నమస్తే. నమస్తే.